Hi friends, now we are discussing the second law in fundamentals of electricity is what? Joules law or Joules law. Till now we studied the relation between current and voltage, that is Ohm's law. From Ohm's law we studied resistor, resistance and specific resistance or resistivity. From specific resistance or resistivity మనం ఇంకొక టర్మ్ ఏం నేర్చుకున్నాం? కండక్టివిటీ. మరి రెసిస్టివిటీకి కండక్టివిటీకి రిలేషన్ ఏం చెప్పుకున్నాం? ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కండక్టివిటీ. దాని తర్వాత రెసిస్టర్ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది నేర్చుకున్నాం. సో రెసిస్టర్ ఏ ఫ్యాక్టర్ పైన డిపెండ్ అవుతా నేర్చుకున్నాం? లెంత్ ఆఫ్ ద కండక్టర్, దాన్ని మనం ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్, దాన్ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ టెంపరేచర్ చదువుకున్నాం. నౌ సీ హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ Joules law. Very important. Two laws in this topic, Ohm's law, Joules law. After that another two laws we will study Kirchhoff laws, that is Kirchhoff current law and Kirchhoff volts law. First we are discussing Joules law. చూడండి, I am considering a resistor. ఏంటిది? రెసిస్టర్. The resistor resistance I am considering R. ఇక్కడ R అంటే ఏంటి? రెసిస్టెన్స్. యూనిట్స్ ఏంటి? ఓమ్స్. నౌ ఐఎమ్ అప్లయింగ్ ఏ పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ టు దిస్ రెసిస్టర్. పాజిటివ్ టెర్మినల్ అండ్ దిస్ ఈజ్ వాట్? నెగటివ్ టెర్మినల్. సో ఏం చేస్తున్నాను? ఏ వోల్టేజ్ V ఈజ్ అప్లైడ్ టు దిస్ రెసిస్టర్. సో ఇప్పుడు సర్క్యూట్ ఏమైపోయింది? క్లోజ్డ్ అయిపోయింది. రిమెంబర్, వెన్ సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్, సర్క్యూట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దెన్ ఓన్లీ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దట్ సర్క్యూట్. కరెంట్ ఫ్లో కావాలంటే ద ఫస్ట్ కండిషన్ ఏంటి? సర్క్యూట్ అనేది క్లోజ్ అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది కదా, దెన్ వాట్ హ్యాపెన్స్? మనం ఎప్పుడైతే వోల్టేజ్ అప్లై చేశామో అప్పుడు కరెంట్ I ఈజ్ ఫ్లోయింగ్ త్రూ దిస్ రెసిస్టర్. Yes, current is flowing. Now I want to measure what is the voltage across resistor and what is the current through resistor. అంటే ఆ రెసిస్టర్ అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంది, ఆ రెసిస్టర్ నుంచి కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది. సో we require two instruments. One is voltmeter, another is ammeter. So voltmeter is always connected in parallel, ammeter is always connected in series. So ఇక్కడ నేను I am considering one voltmeter. ఆ voltmeter మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాం? parallel to this resistor, parallel to this resistor. ఇది కూడా మీకు ఒక ప్రీవియస్ బిట్. voltmeter is always connected in parallel. And to measure current I am connecting one ammeter series. I am connecting one ammeter in series. Series దేనికి? రెసిస్టర్కి. parallel దేనికి? రెసిస్టర్స్కి. voltmeter is connected in parallel, ammeter is connected in series. The function of voltmeter ఏం చేస్తుంది? It measures voltage. ammeter measures current. ఇది మనకు కావాల్సిన సర్క్యూట్ ఇక్కడ. నౌ సీ హియర్, ఎప్పుడైతే వోల్టేజ్ V ఈజ్ అప్లైడ్ టు రెసిస్టర్ R, మనం ఎప్పుడైతే వోల్టేజ్ అప్లై చేశామో ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ T ద కండక్టర్ విల్ బికమ్స్ హాట్ ఆర్ ద కండక్టర్ హీటెడ్. అంటే మనం వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత కొంచెం సేపు టైం T తర్వాత ఏమవుతుంది? ఆ కండక్టర్ హీట్ అవుతుంది.
ఇక్కడ కండక్టర్ హీట్ అవుతుంది అంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎప్పుడైతే వోల్టేజ్ అప్లై చేశామో ఆఫ్టర్ ఏ టైమ్ టీ, ఒక టైం టీ తర్వాత ఆ కండక్టర్ ఏమైపోయింది, ఇట్ బికమ్స్ హాట్ ఆర్ ద కండక్టర్ హీటెడ్. అంటే ఇక్కడ ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. మనం ఈ అప్లికేషన్ చాలా వాటిలో వాడుకుంటాం కూడా, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్లో. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు గీజర్ స్విచ్ ఆన్ చేస్తాం, ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ గీజర్లో వాటర్ ఏమవుతాయి, హీట్ అవుతాయి. ఐరన్ బాక్స్ ఆన్ చేస్తాం, ఒక పర్టికులర్ టైం తర్వాత ఐరన్ బాక్స్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చదువుకుంటున్నాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. వెన్ ద రెసిస్టర్ హీటెడ్, చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెన్ ద రెసిస్టర్ ఈజ్ హీటెడ్ ఇట్ డిసిపేటెడ్ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఇట్ డిసిపేటెడ్ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. అప్పుడు ఈ సైంటిస్ట్ జూల్స్, కొంతమంది జౌల్స్ కూడా అంటారు, జౌల్ ఏం చేశాడంటే ఈ హీటింగ్ ఎఫెక్ట్ నుంచి ఒక లా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ హీటింగ్ ఎఫెక్ట్ నుంచి ఒక లా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూడండి వెరీ ఇంపార్టెంట్, ఒక వోల్టేజ్ V ఈజ్ అప్లైడ్ టు ఏ రెసిస్టర్ R, దెన్ వాట్ హ్యాపెన్స్, ఆఫ్టర్ ఏ టైమ్ T, after a time T, the resistor dissipated power in the form of heat. So ఇక్కడ అతను ఏం చెప్పాడంటే the heat produced or released through resistor, ఇప్పుడు హీట్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, రెసిస్టర్ నుంచి రిలీజ్ అవుతుంది. the heat produced in the resistor ఎలా ఉంటుందో 3 పాయింట్స్ చెప్పాడు. that 3 points first I'll explain clear. See here, Jules Law ఏం చెప్పాడంటే, దానికంటే ముందు మీకు ఒక పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. వెన్ వి అప్లై, ఈ పాయింట్ చెప్తున్నాను నోట్ చేసుకోండి. వెన్ వి అప్లై ఏ వోల్టేజ్ V, వెన్ వి అప్లై ఏ వోల్టేజ్ V to resistor, to the resistor R, to the resistor R, then ఫస్ట్ ఏమవుతుంది, సర్క్యూట్ క్లోజ్ అయింది కాబట్టి కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్. దెన్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్, ఇక్కడ కరెంట్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాను, I. దెన్ కరెంట్ I ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్. కరెంట్ I అనేది రెసిస్టర్ నుండి ఫ్లో అవుతుంది త్రూ ఏ రెసిస్టర్. చూడండి వోల్టేజ్ అప్లై చేయగానే ఏమైంది, కరెంట్ అనేది ఫ్లో అయింది. ఆఫ్టర్ ఏ టైం పీరియడ్ T, ఆఫ్టర్ ఏ టైం పీరియడ్ T, ఆఫ్టర్ ఏ టైం T అంటున్నాను, ఏమవుతుంది ఇక్కడ, ద రెసిస్టర్ బికమ్స్ హాట్. ఆఫ్టర్ ఏ టైం T, ద రెసిస్టర్ బికమ్స్ హాట్. ఆర్ కండక్టర్ తీసుకుంటే ఏమంటాం, హీటెడ్. ఇక్కడ నేను ఏమంటున్నాను, ద రెసిస్టర్ బికమ్స్ హాట్. అంటే ఇక్కడ ఏమైంది, we are applying voltage, that is electrical energy, and that electrical energy is converted into heat energy. So ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాను, that means here electrical energy is converted into heat energy. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి మనము 3 చదువుతాం ఇంకా. హౌ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ లైట్ ఎనర్జీ, హౌ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇలాంటి చాలా అప్లికేషన్స్ కంపల్సరీ ఎవ్రీ టైం JLMలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ
హీట్ ఎనర్జీ. రిమెంబర్. సో ఇది ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని సైంటిస్ట్ ఎవరు? జూల్. అతను ఒక లా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏం చెప్పాడంటే, సో ఇక్కడ ఏమంటున్నాను, ఆఫ్టర్ ఏ టైమ్ టీ ద రెసిస్టర్ బికమ్స్ హాట్. సో ఇప్పుడు నేను ఆ హీట్ గురించి చెప్తా. సో ఇక్కడ ఏమంటున్నానంటే, ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్. ద హీట్, దాన్ని నేను ఇక్కడ హెచ్తో రిప్రజెంట్ చేస్తున్నాను. హెచ్ అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ? హీట్. ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్. ఇన్ ద రెసిస్టర్ ఎలా డిపెండ్ అవుతుందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ విని కంపల్సరీ మళ్ళీ మీ నోట్స్ చేసుకోండి. ఎందుకంటే మనకు రెండు లాస్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఓమ్స్ లా, జూల్స్ లా, అనదర్ ఈజ్ కిర్చాఫ్ లాస్. సో ఏం చెప్పాడంటే, ద హీట్ ప్రొడ్యూస్ ఇన్ ద రెసిస్టర్, ద ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఎలా ఉంటుందట? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎవరు? హీట్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వైర్ ఆఫ్ ద కరెంట్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వైర్ ఆఫ్ ది కరెంట్. స్క్వైర్ ఆఫ్ ది కరెంట్ ఎవరు? హీట్. ఎక్కడ? ఇన్ రెసిస్టర్. ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వైర్ ఆఫ్ ద కరెంట్. ఇక్కడ కరెంట్ సింబల్ ఏంటి? ఐ. స్క్వైర్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏంటి? ఐ స్క్వైర్. సో ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్ని నేను దేంతో రిప్రజెంట్ చేస్తున్నాను? హెచ్. ఆ హెచ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వైర్ ఆఫ్ ద కరెంట్. అంటే హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వైర్. ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పాను. ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వైర్ ఆఫ్ ద కరెంట్. ఫస్ట్ స్టేట్మెంట్. అలానే సెకండ్ స్టేట్మెంట్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ప్రతి కండక్టర్కి ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది. అలా ఆ రెసిస్టెన్స్ వాల్యూ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్పాలి? ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎవరికి? రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మిమ్మల్ని ఎక్కువగా థియరిటికల్ క్వశ్చన్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, ఇండిపెండెంటా, అలాంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ ఏం చెప్పాను? ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వైర్ ఆఫ్ ద కరెంట్. సెకండ్ ఏం చెప్పాడు? ఇట్ ఈజ్ డైరెక్ట్లీ, ఇక్కడ ఇట్ అంటే ఎవరు? హీట్. ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. అంటే హెచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఇది సెకండ్ స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్పాడు. ఏమన్నాడు? ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ టీ. ద టైమ్ టీ. సో ఇట్ ఈజ్ ఎవరు? ఇక్కడ ఇట్ అంటే హీట్. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్. టైంని నేను దేంతో రిప్రజెంట్ చేశాను? టీ. సో ఇప్పుడు ఏం చెప్పాలి? థర్డ్ ఈక్వేషన్, హెచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ.
చూడండి జూల్స్ లా 3 పాయింట్స్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఫస్ట్ పాయింట్, ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్, ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద కరెంట్. సెకండ్ పాయింట్, it is directly proportional to the resistance of the conductor. Third point is directly proportional to the time. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 3 పాయింట్స్ని కన్సిడర్ చేస్తున్నాను. హెచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వైర్, హెచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, హెచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. ఈ 3 పాయింట్స్ని నేను ఒక స్టేట్మెంట్ లాగా రాస్తున్నా. చూడండి, here h directly proportional to 3 points ఒకే దగ్గర రాస్తున్నాను, I square r t. h directly proportional to I square r t. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఇవి సెపరేట్గా అడిగే క్వశ్చన్స్, ఇది ఫైనల్ ఫార్ములా. h డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I స్క్వేర్ r t. నౌ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రపోర్షనాలిటీని ఈక్వల్గా రాస్తున్నాను. సో ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీని మనం ఈక్వల్గా రాసినప్పుడు వీఆర్ మల్టిప్లయింగ్ విత్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని నేను ఇక్కడ ఏమని రాస్తున్నాను, h ఈక్వల్స్ టు k ఇంటూ I స్క్వేర్ ఆర్టీ. I స్క్వేర్ ఆర్టీ. k అంటే ఏంటి? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఆ వాల్యూని ఇక్కడ నేను 1 అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? 1. దెన్ h ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ ఆర్టీ. దిస్ ఈజ్ జూల్స్ లా ఇన్ ఈక్వేషన్. ఏం చెప్పాడు జూల్స్ లా స్టేట్మెంట్? ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్, దాన్ని దేంతో రిప్రజెంట్ చేశాను? h ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ అంటే I స్క్వేర్. ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటే R, అండ్ ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైం t అంటే h ఈక్వల్ టు I స్క్వేర్ RT. జనరల్గా వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ హీట్? మనం హీట్ని మెజర్ చేయాలంటే ఎక్కువ వాడే యూనిట్స్ ఏంటి? కెలోరీస్ ఆర్ జౌల్స్. ఇక్కడ ఎలక్ట్రిసిటీలో మనం ఏం వాడతాం? జౌల్స్. సో ద హీట్, ఇక్కడ ఏమంటున్నాను? హీట్ యూనిట్స్ ఏమని రాస్తున్నాను? జౌల్స్. సో h ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ RT జౌల్స్. దిస్ ఈజ్ జూల్స్ లా. వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని మాడిఫై చేసుకుంటూ మన ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఎలా మాడిఫై చేస్తున్నాడంటే వాట్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్? h ఈక్వల్ టు I స్క్వేర్ RT జౌల్స్. మనం ఆల్రెడీ ఓమ్స్లా చదువుకున్నాం, ఆల్రెడీ మనం పవర్ చదువుకున్నాం. సో వాట్ ఈజ్ ఓమ్స్ లా ఈక్వేషన్? ఓమ్స్ లా ఈక్వేషన్ ఈజ్ V ఈక్వల్ టు IR. వాట్ ఈజ్ V ఈక్వల్ టు IR? వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్? ఓమ్స్ లా. అలాగే లాస్ట్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్ పవర్. సో వాట్ ఈజ్ పవర్ ఫార్ములా? 2 ఫార్ములాస్ ఐ ఎక్స్ప్లెయిన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ డన్, ఇంకొకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఇక్కడ వాట్ ఈజ్ పవర్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్? సో పవర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఇవన్నీ మనము లాస్ట్ వీడియోలో చదువుకున్నాం. ఓమ్స్ లా V ఈక్వల్ టు IR, పవర్ ఫార్ములా V ఇంటూ I. అప్పుడు నేను V ఈక్వల్ టు IR సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో ఏం చెప్పాను? I స్క్వేర్ R. అలాగే I ఈక్వల్ టు V బై R సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ ఫార్ములా V స్క్వేర్ బై R. చూడండి, ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేస్తూ ఎలా రాస్తున్నాను? h ఈక్వల్ టు I స్క్వేర్ R ఇంటూ T. సో
ఐ స్క్వేర్ ఆర్ అంటే నేను ఇక్కడ ఏం రాయొచ్చు పి హెచ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ. వాట్ ఈజ్ పి పవర్, వాట్ ఈజ్ టీ టైం. అప్పుడు 1 జౌల్ ఈక్వల్ టు 1 వాట్ ఇంటూ 1 సెకండ్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. 1 జౌల్ ఈక్వల్ టు 1 వాట్ ఇంటూ సెకండ్. ఒక ఫార్ములా చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఇంకో ఫార్ములా చెప్తున్నాను ఇదే ఫార్ములా నుంచి. హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. సో నేను ఏం రాస్తున్నాను దీన్ని, హెచ్ ఈక్వల్ టు ఐఆర్. ఒక ఐ రాశాను కాబట్టి ఇంకొక ఐ మిగిలిపోయింది. ఇక్కడ ఐ ఇంటూ టీ. హెచ్ ఈక్వల్ టు ఐఆర్ ఇంటూ ఐ ఇంటూ టీ. వాట్ ఈజ్ ఐఆర్? వోల్టేజ్. ఐ ఇంటూ ఆర్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఏంటి? వోల్టేజ్ ఫ్రమ్ ఓమ్స్ లా. సో దీని నుంచి నేను ఏం రాస్తున్నాను, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ ఇంటూ టీ. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్, ఆల్టర్నేటివ్ ఈక్వేషన్స్. ఇక్కడ ఏం చెప్పాను, హెచ్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో చెప్పాను, ఇక్కడ హీట్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్లో చెప్పాను, ఇక్కడ హీట్ ఫార్ములా దేంట్లో చెప్పాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఇది జూల్స్ లా స్టేట్మెంట్ అండ్ ఈక్వేషన్స్. Now I will explain one numerical question based on these formulas.